నమస్తే, వెల్కమ్ టు యూఈ టీవీ. 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఏదైతే బీజేపీ నుంచి చాలామంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి వెళుతున్నారు, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆయన మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్కి కేవలం సినిమా హీరోగానే ఫేమ్ ఉంది తప్పితే రాజకీయంగా విధానపరంగా ఆయనకి పెద్దగా ఏం లేదు, కేవలం సినిమా పిచ్చి ఉద్దేశంతోనే ఆ జనసేన పార్టీలోకి వెళ్తున్నారు తప్పితే ఒక పార్టీ విధానాలు కానీ అదేవిధంగా ఒక కార్యాచరణ కానీ వాళ్ళకి లేదన్నట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో పొత్తు విషయానికి వస్తే జనసేనతో పొత్తు మాకు లేదు అని ఆయన కొండబద్దలు కొట్టినట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది. సో మరి ఏంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా జన సైనికుల విషయంలో కానీ మరి రామచంద్రరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన ఏ కారణం చేత మాట్లాడాడు అనేది ఇప్పుడు మనం దాని మీద డిస్కషన్ నడుస్తూ ఉంది. సో మనతో పాటు ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన స్టేట్ అడక్ కమిటీ మెంబరు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కౌశిక్ తాళ్ళూరి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఏంటి అసలు నిజంగా రామచంద్రరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మరి ఆయన ఏం చెప్తారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతామని, మరి పవన్ కళ్యాణ్ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఇక్కడ ఆ పార్టీ కూడా పోటీ చేయాలని మరి ఇక్కడ ఊళ్ళూరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఒకవైపు అన్ని పార్టీలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చేస్తారు. ఇది దాని మీద కూడా రచ్చ జరిగింది ఆల్రెడీ, ఒకసారి మనం చూసాం ప్రెస్ మీట్లు, అదేవిధంగా ఇక్కడ ఆయన సభ పెడతాంటే క్యాన్సిల్ చేయడం ఇవన్నీ చూసాం మనం. సో మరి తాళ్ళూరి కౌశిక్ ఏం మాట్లాడుతాడో విందాం. కౌశిక్ నమస్తే. నమస్తే. ఏంటి రామచంద్రరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏ విధంగా స్పందించాలనుకుంటున్నావు, ఏంటి అసలు నీకు ఇచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? ఇటీవల నిన్నటి నుంచి మొన్నటి నుంచి సోషల్ మీడియాలో మరియు అనేక ఏదైతే చిట్ చాట్ లో ఆయన ఏదైతే సినిమా పిచ్చి ఉన్న వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు, అట్లాంటి వ్యక్తులే జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పేసి రామచంద్రరావు గారు అన్నట్టు వ్యాఖ్యలు సర్క్యులేట్ అవుతున్నాయి. దాని మీద 2 రోజుల నుంచి జరుగుతున్నా గానీ బీజేపీ ఎటువంటి ఖండించలేదు కాబట్టి నేను దాని మీద ఒక స్టెప్ ముందుకు తీసుకొని నేను మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని. నేను రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీశారనే అంశం మీద ఓకే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలు చేస్తున్నారు, ఏ విధానంగా పనిచేస్తున్నారు, నాకంటూ ఓ సిద్ధాంతం భావజాలం, అది పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీతో మ్యాచ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైతే మన ఐడియాలజీ ఎంతో ప్రయాణం చేస్తే మన ప్రస్థానం ముందుకు పోతుందనే నమ్మకంతో చేసిన రామచంద్రరావు గారికి ఒకటే చెప్తున్నా. ఏమని చెప్తున్నా అంటే, ఇదే సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి 75 సంవత్సరాలు రోడ్లు లేని తాండాలకి ఊర్లకి రోడ్లు వేసిండు. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తే రాజకీయాల్లోకి వచ్చి గిరిజన తాండాలకు రోడ్లు వేసిండు. ఇదే సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి ఏదైతే అందులో దాంట్లో ఒక మహిళ వచ్చి వరల్డ్ కప్పు కొట్టి ఆమె మా ఊరికి బస్సు లేదు సార్ అంటే బస్సు సాయంత్రానికి పంపించాడు. అదే సినిమా నుంచి వచ్చిన వ్యక్తి ఒక పిల్లోళ్ళు 2 రోడ్డు మీద నిలబడి ఒక ఇంటి దగ్గర నిలబడి మా అమ్మ నాయన చచ్చిపోయారు సార్, మా పరిస్థితి ఏంటి తెలియదని ఒక వీడియో చేస్తే సాయంత్రానికి స్పందించాడు. అదే సినిమా నుంచి వచ్చిన వ్యక్తి ఒక రోడ్డు మీద నుంచొని స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు ఇబ్బంది అవుతుంది సార్, ఓ రోడ్డు వేసి పెట్టండి అంటే రోడ్డు వేసాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏది సమస్య ఉందని ఒక అర్జీ పట్టుకొని పోతే ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి ఆ సమస్యలు తీర్చింది. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి నల్లగొండలో యురేనియం సమస్యల మీద పోరాటం చేసిండు, ఫ్లోరోసిస్ బాధితులకి బోర్లు వేసిండు, ఆదిలాబాద్ తాండాల్లో బోర్లు వేసిండు. తర్వాత వచ్చేసి సింగరేణి కాలనీలో ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి అక్కడికి వచ్చి మాట్లాడిండు, స్టాండ్ తీసుకుని కొట్లాట చేసి. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తే స్వప్నిక అనే అమ్మాయి మీద తెలంగాణలో యాసిడ్ దాడి జరిగితే దాని మీద స్పందించాడు. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి కొండగట్ట ఆంజనేయ స్వామికి 35 కోట్లు ఇప్పించాడు. ఇదే సినిమాకి సంబంధించిన వ్యక్తే తెలంగాణ మొగలయ్యకి జానపద కళాకారుణ్ణి ప్రోత్సహించాడు. ఇదే సినిమాకి సంబంధించిన వ్యక్తే తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌకులు ఎత్తేస్తే ధర్నా చౌకుల గురించి మాట్లాడింది. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తే వరదలు వస్తే తెలంగాణలో సాయం చేసింది. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తే జాతీయ సమగ్రత, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు తయారవుతున్నాయని దాని మీద గురించి మాట్లాడింది. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి హిందుత్వంలో సనాతన ధర్మం అనే అంశం మీద సనాతన బోర్డు కావాలని మాట్లాడింది. ఇదే
ఇదే సినిమాల పిచ్చి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాజకీయాల గురించి తెలంగాణ సమస్యల గురించి వచ్చినప్పుడు పతాక స్థాయిలో నిలబెట్టాడు. ఇదే సినిమాల పిచ్చును సంబంధించిన వ్యక్తే కదా రైతులు చనిపోతే లక్ష రూపాయలు సహాయాలు చేసింది. ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తే కదా. ఏ పదవి లేనప్పుడే చేశాడు. సినిమాలకు సంబంధించిన వ్యక్తే కదా. ఇది కరెంట్ షాక్ కొట్టి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ కిట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల అంశాలు, వందల అంశాలు, వేల కోట్ల రూపాయలు 2001 తర్వాత నుంచి ఈ రోజు వరకు ఇదే సినిమాలకు సంబంధించిన వ్యక్తి చేసిండు. నేను మిమ్మల్ని అడుగుతున్నా రామచంద్రరావు గారు, మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని ఎంత గౌరవిస్తారనేది అందరికీ తెలిసిన అంశమే. అసలు మోదీ గారే పవన్ కళ్యాణ్ గారిని ఆంటీ అని పిలుస్తారు, బాయ్ అని పిలుస్తారు. అనేక సందర్భాల్లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి బీజేపీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఏదైనా అడగకుండా, తన వ్యక్తిగత స్వార్థం కోసం అడగకుండా, ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే, తెలుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారని మోదీ గారు అనేక సందర్భాల్లో చెప్పాడు. అలాంటి వ్యక్తి పట్ల, అలాంటి నాయకుడి పట్ల మీరు సినిమాల నుంచి సంబంధించిన వ్యక్తులు వచ్చారంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, సినిమాలకు సంబంధించి ఒక వృత్తి నుంచి చేసే వ్యక్తులు రాకూడదా? సినిమాలకు సంబంధించి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారు రాజకీయాల్లో తెలియదా మీకు? ఇదే సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి జయలలిత గారు ఏం చేశారో తెలియదా తమిళనాడు? ఇదే సినిమాల నుంచి వచ్చిన ఎంజీఆర్ గారు ఏం చేశారో తెలియదా మీకు? ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో కూడా సినిమాల నుంచి వచ్చిన వ్యక్తులు ఏం చేశారో మీకు తెలియదా? ఎందుకు ఇప్పుడు సినిమాల నుంచి వచ్చిన వ్యక్తే కదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇన్ని అంశాలు, ఇన్ని రకరకాల ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు చేసిన వ్యక్తి. ఇంకొక అంశం కూడా అంటున్నా, బీజేపీ అలయన్స్ టీడీపీ కుదరటానికి, జాతీయ రాజకీయాలను ప్రభావం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాదా? మీ గవర్నమెంట్ నిలబడటానికి అసలు ఏపీలో ఒక్క సీటు కూడా రాని బీజేపీకి అక్కడ అన్ని సీట్లు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కదా కారణం. మీ పాత్ర ఎంత ఉందో మా పాత్ర కూడా అంతే ఉంది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి రామచంద్రరావు గారు. మేము మీ పట్ల గౌరవంతోనే మాట్లాడుతున్నాం. దయచేసి వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. పోనీ అది తప్పుడు వ్యాఖ్యలు అయితే ఖండించండి బయటకు వచ్చి. సినిమా పిచ్చోళ్ళని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అభిమానులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ అట్లా మాట్లాడారు. అంటే జన సైనికులు, ముఖ్యంగా జన సైనికులు అట్లా మాట్లాడితే అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. మేమేమంటున్నాం అంటే, మేము ఆయన సిద్ధాంతాలు, భావజాలాలు, ఐడియాలజీ నచ్చి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు, సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చేయకూడదా? నా ప్రధాన డాక్టర్ ముఖ్యమంత్రి అయిపోతే డాక్టర్ వృత్తికే అది కలంకమా, లేకపోతే ఏది ఇలా మాట్లాడతారు? అదనేది ఏంటంటే వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది నా అభిప్రాయం. తక్కువ చేయాలి, వ్యక్తుల్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది నా అంశం. నేను ఏమంటున్నానంటే, అట్లాంటి సినిమా సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, తెలంగాణ విషయాలు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడింది అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సామాన్యుడిని రాజకీయాల్లో తీసుకొచ్చిండు. తెలంగాణలో మీ పొత్తులో 8 సీట్లు పోటీ చేస్తే ఎవరికి ఇచ్చిండు? 5-6 టికెట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు నేపథ్యం చేసిన వాళ్ళు సామాన్యుడికి ఇచ్చిండు. అది కదా రాజకీయాల్లో కావాల్సింది. సమూల మార్పు అంటే ఏంటి? సమూల మార్పు అంటే ఏంటి? నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. అంబేద్కర్ గారు కూడా ఒక మాట అంటాడు, ఏ జాతి వర్గాలు అయితే రాజకీయానికి దూరంగా ఉంటాయో ఆ జాతి వర్గాలు సమాజం నుంచి అంతరించిపోతాయి అంటాడు. అట్లాంటి అంశాలను క్రోడీకరించుకొని ఏ జాతులైతే రాజకీయాల్లో వెనకబడ్డాయో, రాజకీయ చైతన్యానికి వెనకబడ్డాయో వాళ్ళ ముందు తీసుకొస్తున్నాయన. మీరు టికెట్లు ఇవ్వాలంటే మిగిలిన పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్ అయి ఉండాలి, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టాడు అయి ఉండాలి, నియోజకవర్గంలో 100 మందిని మేనేజ్ చేసేవాడు అయి ఉండాలి, లాబింగ్ చేసే ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, మతం ఉండాలి. ఈ అన్ని అంశాలు లేకుండా నా లాంటోడు, నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టా, మా నాన్నగారు వ్యవసాయం చేస్తాడు, ఈ రోజు జనసేనలో రాష్ట్ర నాయకుడు విద్యార్థి విభాగానికి అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు కారణం? జనసేన కదా మమ్మల్ని గుర్తించింది. నా దగ్గర డబ్బులు లేవు, 1000 కోట్లు లేవు, కులబలం లేదు, మత రాజకీయాలు నేను చేయలేను. నేను రాజకీయాల్లో ఏదో మార్చాలని కొన్ని అభిప్రాయాలు, సిమిలర్ ఐడియాలజీతో వచ్చును. అది పికప్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మా లాంటి వాళ్ళ 100 మందిని తయారు చేసింది తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, మహారాష్ట్రలో గాని, కర్ణాటకలో, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో విస్తరణ చెందడానికి, ఢిల్లీ స్థాయిలో పోయి మేము మీటింగులు పెట్టడానికి, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి గల కారణం ఏంటి? మా ఐడియాలజీ, మా సిద్ధాంతం, మా భావజాలం జనాల్లో అంత రీచ్ అవుతుంది. మీరు అనొచ్చు, ఏంటి రీచ్ అవుతుంటే ఏంటి 1 సీటా 2 సీట్లు వచ్చేది? ఏదైనా నిర్మాణ దశలో ఉన్నప్పుడు నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా 2014 ముందు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంతకు ముందు?
టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి 2014కు ముందు? 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక్కొక్క పార్టీకి ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పాత్ర కూడా రాలా రాజకీయాల్లో. కానీ రాజకీయాల్లో కొలమానం ఏంటంటే ప్రజల పక్షాన ఏ సమస్యలు ఎత్తుకుంటున్నారు, ప్రజల పక్షాన ఏ అంశాలు మాట్లాడుతున్నారు, ప్రజల పట్ల ఏ పందాలో వ్యవహరిస్తున్నారు, నాయకుడు ఎలా స్పందిస్తుండో రాజకీయాల్లో పెద్ద అంశం అదే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని అంతమంది ఎందుకు అభిమానిస్తారు? ఏదైనా సమస్య అని పోతే స్పందిస్తారని, అంతే కదా. ఇక తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలా అంశాల మీద స్పందిస్తారని, తొందరగా నాయకుడు అనేటువంటి స్పందించాలి. మా పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లే ఏదైనా సమస్య అని పట్టుకొని పోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ దగ్గర పోతే సమస్య అయిపోతారా అనే భావన పోయిందా లేదా, ఉందా లేదా? మేము డబ్బులు పంపించి ఒక వారం రోజుల తర్వాత చూద్దాంలే ఎస్టిమేషన్ వేయటం ఉండదు. మా నాయకుడి దగ్గర పంపించిండు, ఒక మాట చెప్పిండంటే సాయంత్రానికి అది అయిపోయింది, జీవో వచ్చింది, దాని గురించి పని జరిగిపోయింది. ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, ఆ స్పష్టత మాకు రాజకీయాల్లో ఉంది కాబట్టి మేము ఆ నాయకుడిని ఎంచుకున్నాం. మేము అందుకే ఇంకా కొనసాగుతున్నాం. మీరు పొత్తులు అంటున్నారు కదా, రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, మేము అది పాటిస్తున్నాం. కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోలేదా? బీజేపీ పొత్తులు పెట్టుకోలేదా? కేజ్రీవాల్ పొత్తులు పెట్టుకోలేదా? కేసీఆర్ గారు పొత్తులు పెట్టుకోలేదా? రేవంత్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు రాజకీయాల్లో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు? మన విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి పొత్తులు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మీరు పొత్తుతో వెళ్తారా లేకపోతే సింగిల్ గా వెళ్తారా? నేను ఏమంటున్నానంటే ఎందుకంటే బీజేపీ చెప్పేసింది పొత్తు లేదు, వారు ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో దానికి కౌంటర్ గా మా శంకర్ గౌడ్ గారు, మా రామ్ తాలేరు గారు కూడా చెప్పారు, జాతీయ స్థాయిలో నిర్ణయాలు మనం నిర్ణయిస్తే బాగుంది. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని మా కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2వ తారీఖు, మన శంకరన్న గారు కూడా చెప్పారు, రామ్ గారు కూడా చెప్పారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, జనసేన నాయకుడిగా ఒక కార్యకర్తగా నేను ఒకటే చెప్తున్నా, మేము ఎవరినో చూసి పొత్తులు పెట్టుకోవాలా, ఎవరి కోసమో పనిచేయడానికి రాలా, కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి వచ్చినాం, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం. కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని పని చేయండి అంటే పని చేస్తాం, లేదు కళ్యాణ్ గారు గిరిగీసి కొట్లాడండి ఏదైతే అదైతే నిర్ణయించండి అంటే కళ్యాణ్ గారి కోసం. బీజేపీ సైడ్ నుంచి ఆల్రెడీ వచ్చేసింది కదా. నేనేమంటున్నా, ఏం చెప్తారు, పొత్తు లేదు మాకు అని చెప్పేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు సింగిల్ గా వెళ్తారా మళ్ళీ ఎట్లా వెళ్తారని నేనేం చెప్తానంటే టీడీపీతో అలయన్స్ వెళ్తారా? నేనేమంటున్నానంటే తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఉంటది, పోటీ చేస్తది. బీజేపీ జాతీయ స్థాయిలో గనక నిర్ణయం ఇదే 100% అయితే నేను చెప్తాను కదా. మీరు పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూస్తే, ఇప్పుడు మీరు అంతా కూడా కాదు, మన కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మేము ఒంటరిగా పోటీ చేసినాం. బీజేపీ అలయన్స్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అన్నప్పుడు కూడా మేము పోటీ చేసినాం. 336 స్థానాలు పోటీ చేసినాం, కొన్ని స్థానాలు గెలిచినాం, ఓట్ షేర్ తెచ్చుకున్నాం. పోటీ చేయడంలో మాకేం అభ్యంతరం ఏమీ లేదు. మా కోసం కష్టపడే క్యాడర్కి అవకాశాలు వస్తే, ఎక్కువ స్థాయిలో అవకాశాలు వస్తే, ఎక్కువ ఇంకా కష్టపడటానికి ఇంకా మాకు ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కారణాలు చూపించకుండా వీళ్ళు మాకు సహకరించలేదు, మేము వాళ్ళకి సహకరించలేదు అనే పద్ధతి లేకుండా జనసేన అల్టిమేట్ గా ఏది చేసినా జనసేనకే పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నేనేమంటున్నానంటే ఏదైతే అంశాలు ఉన్నాయో అవి కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు అంటున్నా. కళ్యాణ్ గారు గనక ఒంటరిగా పోటీ చేయాలని తెలంగాణ రాజకీయాల్లో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 100% ఒంటరిగా పోటీ చేస్తాం. దాంట్లో ఏమి భయపడే సందేహాలు లేవు. మేము ఆల్రెడీ మన కార్పొరేషన్ లో పోటీ చేసినాం, సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కొన్నిటిలో పోటీ చేసినాం. ఇది ఇప్పుడు ఎందుకని అంటున్నాం అంటే ఇట్లా స్పష్టంగా ఇప్పుడు మాకు చెప్పడానికి భయం ఏమీ లేదు, బహిరంగంగా ఉంటాం మేము ఏదైనా. కాకపోతే ఏంటంటే కొన్ని ఏ స్థాయిలో జరగాల్సిన నిర్ణయాలు ఆ స్థాయిలో జరిగితేనే మంచిదని నేను అంటున్నా. ఒకవేళ సింగిల్ గా పోటీ చేయాల్సి వస్తే అన్ని స్థానాలు పోటీ చేస్తాం. కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు ఏ స్థానాలు ఎక్కడ ఎన్ని పోటీ చేయాలి. మా రామ్ గారు నిర్ణయిస్తారు, మా శంకరన్న నిర్ణయిస్తారు, మా మహేందర్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ మొత్తం అధినేత, మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కళ్యాణ్ గారితో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడ ఎవరు ఎలా పోటీ చేయాలి ఏంటి. ఇప్పుడు అంటే తెలంగాణ ఏ జాగీరా అని అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలాగ మరి తెలంగాణలో తిరుగుతారు అనేది కదా అక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా అలా ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎదుగుతారు అని అన్నప్పుడు తొక్కేయాలనే ఉద్దేశంతో కొన్ని ఉంటాయి, కంపల్సరీ ఆ శక్తులు ఉంటాయి. దాన్ని వాళ్ళందరూ పెట్టుకొని నిలబడాలి. మరి ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గాని తెలంగాణ సంబంధించిన మేధావులను గాని ఎప్పుడు మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. నిన్ను తెలంగాణలోకి రానియం,
పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, చెప్తా దానికి వివరణ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, సభకి ఎట్లాగూ పర్మిషన్ లేదు, మరి ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టుకుంటాం, నేను ప్రశ్న అడ్రస్ చేస్తానంటే ఒక 2 గంటల ముందు అద్దంకి దయాకర్ గారు ఏం చెప్పారు, నిన్ను ప్రెస్ మీట్ కూడా పెట్టనీయం, అది చేయనీయం, ఇది చేయను అంటే వాళ్ళు అట్లా అంటారు. మీ అయ్యే జాగిరి అంటే బాజాప్తా అంటాం, బరాబర్ అంటాం. ఇది తెలంగాణ ప్రజల జాగిరు. పొన్నం ప్రభాకర్ గారిదో, లేకపోతే అద్దంకి దయాకర్ గారిదో, లేకపోతే రేవంత్ రెడ్డి గారిదో, లేకపోతే కె చంద్రశేఖరరావు గారిదో, లేకపోతే కవిత గారిదో కాదు. ఇది బాజాప్తగా మా పేటెంట్, మేము తెలంగాణ ఉద్యమాలు చేసిన, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన అంటే పోరాటం చేసిన దాంట్లో గౌరవిస్తాం. మా వ్యక్తిగత హక్కుని, స్వేచ్ఛనే మీరు దొక్కేస్తాం. మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం. మేము అంటే మీరు పడాలి, తెలంగాణ అస్తిత్వాన్ని ముసుకుని మీ మీద నెడతాం అంటే ఖచ్చితంగా మేము పడం. ఖచ్చితంగా బాజాప్తగా తెలంగాణ బరాబర్ మీ అయ్యే జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరి. మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఆ కుట్రలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేమంటున్నా, కవిత గారు ఒకసారి మాట్లాడారు, ఏమని తెలంగాణలో మీరు మీకేం అవసరము, మీ కింద నీళ్ళు వస్తున్నాయి, మీరు ముందు మీ సీట్ల కింద నీళ్ళు రాకుండా చూసుకోండి అని చెప్పేసి మాట్లాడారు ఆవిడ. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకుల్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ అంత చులకనగా మాట్లాడిన ఆవిడ. మరి నిజంగానే అది చాలా బాధ అనిపించింది అందరికీ. చాలా మంది దాని మీద నెటిజన్లు కూడా చాలా బాగా ఫైర్ అయ్యారు, మాట్లాడారు. సో మరి అట్లాంటి పరిస్థితులలో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి కనపడదు తప్ప కానీ ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉండవేమో నా ఉద్దేశం. నేనేమంటున్నానంటే, కవిత గారు ఈ వ్యాఖ్యలు చేశారు కదా, వాళ్ళ నాన్నగారి దగ్గర పోయి ఆమె ఎంద కదా శాసనసభలో లేచి ఏం పీకి గట్ల కట్టారని దేశ రాజకీయాల్లో పోయారని. నానా మరి మీరు ఇక్కడ ఏం చేయలేరు, పంజాబ్ ఎందుకు పోయారు, మహారాష్ట్ర ఎందుకు పోయారు, లేకపోతే తర్వాత వచ్చి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోయారు, వివిధ రాష్ట్రాలకు ఎందుకు పోయారు, మరి ఎందుకు అడగలేకపోయింది? భారత రాష్ట్ర సమితి దేశం అంతా విస్తరించాలి, దేశ రాజకీయాల్లో ప్రభావం చూపాలి, దేశాన్ని మార్చాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను అడుగుతున్నా, మీ కుర్చీల కింద నీళ్లు వచ్చినాయి కాబట్టి మీ పదవులు పోయినాయి. గుర్తుపెట్టుకోండి కవిత గారు, మీరు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసి తెలంగాణ ప్రజల కోసం మీరు పదవులు త్యాగం చేయలా. 10 ఏళ్లలో కనీసం ఒక గ్రామానికి ఓ తండా పోయి అర్జీ అడగలా మీరు, మీ కష్టాలు ఎట్లున్నాయని. మీరు ఈ రోజు పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశాక ప్రజలు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ సెక్రటేరియట్ గుర్తుకొస్తుంది, తెలంగాణ తల్లి గుర్తుకొస్తుంది, తెలంగాణ గీతం గుర్తుకొస్తుంది, తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారు. జనం బాటతో తిరుగుతుందిగా, బాగానే తిరిగిందిగా జనం బాట అనే ఏదో కార్యక్రమం, జనజాగృతి. ఇప్పుడు జనబాట అని పెట్టింది కదా, చాలా మంది పేద ప్రజల్ని కలవడం అవి చేసింది కదా. నేనేమంటున్నానంటే, మీ చేతులు అధికారం ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారనేది ప్రజలు చూస్తారు. 10 ఏళ్ళ అధికారంలో నువ్వు ఎందుకు పోలా? 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు సరే విస్తృత స్థాయిలో నీకు అధికారాలు ఉండకపోవచ్చు, కానీ నీ స్థాయిలో చేసే కొన్ని పనులు ఉంటాయి కదా. మరి నువ్వు ఇదే ఉద్యోగాలను ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ గీతాన్ని ఎందుకు అసెంబ్లీలో పెట్టాలని నువ్వు ఎందుకు చర్చ చేయలేదు? ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గెజెట్ ఇయ్యాలని మీరు ఎందుకు చేయలేదు? అంటే ఆ రోజు ప్రజలు గుర్తురారు, ఆ రోజు అధికారం ఉంది, ఈ రోజు అధికారం లేదు కాబట్టి ప్రజలు గుర్తుకోరు. ఆమె ఎన్ని స్టంట్లు చేసినా, ఇప్పుడు ఏదో బీసీ వాదం ఎత్తుకున్నా ఏం చేసినా జనం చూస్తున్నారు. 10 ఏళ్ళు ఆమె ఎవరి దగ్గరికి పోలేదు అనేది కూడా వాళ్ళ కింద ప్రతి వీడియోలో కామెంట్లు వస్తా. ఇంకా నేను ఏమంటున్నట్టే, బీసీ వాద అంశం అనేసరికి 33% ఉన్న రిజర్వేషన్ ని తెలంగాణ రాష్ట్రంలో 21%కు 22%కు తగ్గించిందే వాళ్ళ నాన్నగారు. బీసీలో స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ ని ఎన్నికల్లో తగ్గించిందే వాళ్ళ నాన్నగారు. ఆమె వచ్చి మళ్ళీ అంతకు సంతాప సభ చేస్తున్నట్టుంది. వచ్చి మేము బీసీ వాదం కోసం పోరాటం చేసి ఆర్ కృష్ణ గారిని కలిసింది, వచ్చి బీసీ వాదానికి నేను మద్దతు ఇస్తున్నా అంది. గవర్నమెంట్ ఆర్డినెన్స్ జారీ చేయంగానే నా వల్లే బీసీ వాదానికి ఆర్డినెన్స్ వచ్చింది, అది ఇది అంటున్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కొట్లాడిన ఆర్ కృష్ణ గారు ఎటు పోయారు? బీసీ సంఘాలు ఎటు పోయినాయి? ప్రజలు ఎటు పోయారు? మీరు బీసీ సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గాలు నేనేమన్నాను, మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీసీలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెప్తా, భలే పాయింట్ వచ్చారు. దాని గురించే నేను మాట్లాడాలి. చెప్పండి. తెలంగాణ సామాజిక న్యాయం అంటున్నారు కదా, సామాజిక న్యాయం అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు, ఆయన ఒక బీసీ బిడ్డ. 7 నుంచి 8 అసెంబ్లీ టికెట్లు ఇస్తే అందులో 5 నుంచి 6 టికెట్లు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు. అది సామాజిక న్యాయం అంటే. అది బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ. 336 టికెట్లు ఇస్తే మున్సిపాలిటీలు 336 స్థానాల్లో పోటీ చేస్తే 80 మంది బీసీలకు ఇచ్చారు, 20 నుంచి 25 మందికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం అంటే.
ఇది తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ. మరి మీరు ఎన్ని ఇచ్చారో చెప్పండి, మీరు ఎంతమందిని తీసుకొచ్చారో చెప్పండి. నేను ఒక బీసీ బిడ్డనే. తర్వాత తెలంగాణ విద్యార్థి విభాగ అధ్యక్షుడు సంపత్ నాయక్ గారు ఒక ఎస్టీ సంబంధించిన బిడ్డ. తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రామకృష్ణ గారు, ఆయన వచ్చేసి ఒక బీసీ బిడ్డ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు? ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు. తర్వాత రకరకాల వ్యక్తులు, సాగర్ గారు కూడా బీసీ కదా, రకరకాల వ్యక్తులు, అనేక మంది వ్యక్తులు సామాజిక న్యాయం అనే అంశాలకు వచ్చినప్పుడు జనసేన పార్టీ ఫుల్ఫిల్ చేసింది కాబట్టే జనసేనకు ఆ పాత్ర ఉంది, ఆ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆంధ్రాలో ఇచ్చిన 21 టికెట్లో కానీ, కార్పొరేషన్ చైర్మన్ లో కానీ రాజకీయ నేపథ్యం లేని ఎంతో మంది వచ్చారు, అసెంబ్లీలో కూర్చున్నారు, కార్పొరేషన్ చైర్మన్ కూర్చున్నారు. మరి మన తెలంగాణలో కూడా డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, మళ్ళీ 33% రిజర్వేషన్ కూడా ఉంది మహిళలకి. సో ఏంటి అంటే అన్ని స్థానాల్లో కంపల్సరీ ఉంటుందా? అంటే అది పొత్తుతో వెళ్తారా లేకపోతే సింగిల్ గా వెళ్తారా అనేది ఇక త్వరలో మనకు నిర్ణయం వస్తుంది. కాబట్టి బీజేపీ అయితే సింగిల్ అంటుంది, నేను బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తు మాకు లేదని అంటుంది. నేనేమంటున్నానంటే మేము ఒకళ్ళ ఐడియాలజీని నమ్ముకొని, ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక పొత్తుని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. ప్రజా సమస్యలు, ప్రజల ఎజెండాగా రాజకీయ సందర్భాలకి, సరళీకృత రాజకీయ సందర్భాలకి ఏ అయితే అవసరాలు ఉంటాయో ఆ సందర్భానికి ఆ అంశాల ప్రాతిపదికన రాజకీయం చేస్తాం. అది దాని ఎజెండా ఏంటి? ప్రజలు. వాళ్ళు ఒకవేళ పొత్తునే తిరస్కరించే సందర్భం వస్తే ఖచ్చితంగా మేము చెప్తున్నాం, తెలంగాణ రాజకీయాల్లో జనసేన పోటీ చేస్తుంది. అది ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎట్లా పోటీ చేయాలి, ఏ వ్యక్తులు పోటీ చేయాలనేది రాష్ట్ర పార్టీ, శంకరన్న గారు, రామ్ గారు, మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ నిర్ణయించి తర్వాత కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మేము నిర్ణయాన్ని ముందుకు పోతాం. నేను వచ్చి ఇక్కడ ఏదో చెప్పిపోయినా అది తప్పవుతుంది. అది ఆ స్థాయి వ్యక్తులు ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాగా ఆరాట పడుతున్నారో పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఏ సత్తా లేదని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సరదా అంతా తీరుస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. ఖచ్చితంగా మా ప్రత్యేకత ఏంటి, మేమేంటి అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలిసిద్ది, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసిద్ది. ఎవరి సత్తా ఏంటి, ఎవరిని ఎందుకు కలుపుకుంటే ఏం జరిగేది, కలుపుకోలేకుండా పోయిన తర్వాత ఏం జరిగింది అనే అంశాలు కూడా వాళ్ళకి అర్థమవుతాయి. ఈ మధ్య కొత్తగా ఈ జంజీ ఏంటి, ఈ జంజీ అనే ఒక పదాన్ని తీసుకొస్తా ఉన్నారు. మనం చూసాం ఏది నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఈ సిజేపీ పార్టీ చేసినటువంటి ఈ మొత్తం ఓవరాల్గా స్టూడెంట్స్ మీద పోలీసులు విరుచుకుపడడం ఇవన్నీ. ఈ జంజీ అనేది ఏంటి అసలు, జంజీ ఎందుకు దీని అంటే దాన్ని ఒక పెద్ద హైలైట్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడైతే ఏదైతే యంగ్ ఏజ్, ఏదైతే యంగ్ జనరేషన్ ఉందో ఈ జనరేషన్ జంజీ అంటున్నారు. సరే, ఇప్పుడు జంజీ ఉద్యమాల ప్రాధాన్యత చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు అన్నట్టు సిజేపీ గురించి కూడా చెప్తా. సిజేపీ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు నీటి అంశం మీద తీసుకొచ్చింది. నీటి అంశం మీద వచ్చిన తర్వాత ఆ ఉద్యమం ఏదైతే, నేను స్పష్టంగా చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా, చాలా మంది ఏదైనా అనుకోవచ్చు, నా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్తా. ఇక్కడ నుంచి నీటి సంబంధించిన అంశం మీద పోరాటం చేయడంలో తప్పులేదు, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమంటలో కూడా తప్పులేదు, వ్యవస్థని క్లియర్ సిస్టమేటిక్ గా నడిపించాలంటలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఈ దేశంలో బతుకుతున్నాం మనం, ఖచ్చితంగా మనకు ఒక విద్యార్థి భవిష్యత్తు నష్టం జరిగేటప్పుడు ఖచ్చితంగా అంశాన్ని ఖండించాలి. కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చిన వ్యక్తులు రాముణ్ణి దూషించడం కానీ, జిహాద్ని చేస్తామంటాం కానీ, ఆర్టికల్ 370 తీసుకొస్తామని చెప్పడం కానీ, ఎట్లాంటి అంశాలు నీట్ పేపర్ కి సంబంధం లేదు. ఆ అంశాలు వచ్చినప్పుడు తీవ్రంగా ఖండిస్తాం. ఇటీవల ఏదైతే నేషనల్ ఏజెన్సీస్ ఈ ఏఐ కెమెరాలు పెట్టి అవన్నీ సంబంధించిన డేటా తీసుకుంటే దాదాపు 3000 నుంచి 4000 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పాల్గొన్నారని చెప్పారు. అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశ సమగ్రతను దెబ్బతీయాలని ఉద్యమం వస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేక. తెలంగాణలో కూడా ఆ సిజేపీకి సంబంధించిన చాలా మంది సోకాల్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడారుగా, రాంచీలో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే సిజేపీ ఎందుకు పోవాలా పేపర్ లీక్ మీద? జార్ఖండ్ లో రాంచీ దాంట్లో జరుగుతుంటే ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలు ఏదైతే లీక్ అయినాయి, ఇంకా మిగిలిన పరీక్షలో డిపార్ట్మెంట్ లో లీక్ అయినాయి అని అన్ని వేల మంది ఉద్ధృతంగా పోరాటం చేస్తుంటే, లక్షల మంది ఉద్ధృతంగా పోరాటం చేస్తుంటే ఎందుకు పోలా? పార్లమెంట్ ముందు ప్రియాంక గాంధీ గారిని అడుగుతుంటే ఎందుకు రాంచీ పోలేదని అడుగుతుంటే సమాధానం చెప్పుకుని ఎందుకు పోతుండో? ఇదే రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలా ప్రతిపక్ష నాయకుడుగా
తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ విద్యార్థుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు రాహుల్ గాంధీ స్పందించరా? ఇదే కేజ్రీవాల్ ఎందుకు పోలా? ఇదే సిజేపీకి సంబంధించిన అభిజిత్ దీప్కే కదా, ఆయన ఎందుకు పోలా? అంటే ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ కనుక తప్పు చేస్తే అది సమస్య. కానీ దాని మీద కూడా ప్రధానమంత్రి గారు ముందుగానే స్పందించుంటే బాగుండేది. తర్వాత వీడియో రిలీజ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే గతంలో ఆ మంత్రి పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ ఏదో రైల్వే శాఖలో ఏదో ప్రాబ్లం జరిగితే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు, రైల్వే మంత్రిగా రాజీనామా చేశారు. ఇది వీళ్ళు జంజీలో కానీ ఇంకొకరు కానీ ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు పోరాటం చేస్తే కానీ ఆయన పదవి దిగకపోవడం అనేది అది కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి, కానీ మంచి పేరుంది. కానీ ఒక్క చిన్న తప్పుకి పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. దాన్ని బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వం. దానివల్ల విద్యార్థులు ఎంత భవిష్యత్తు నాశనం అవుతున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం ఆ పేపర్ రద్దు అయిపోయినమ్మట్లోనే రద్దు చేసి పనుకుంది, అది జరిగిన అమ్మట్లోనే. తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసింది, కమిటీ చేసింది, దానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అంశాలు వచ్చినప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు లేకపోతే ఇంకే వ్యక్తులు దీన్ని కట్టడి చేయటానికి కొన్ని అంశాలు ఉంటాయి. నేను ఎందుకని అంటున్నానంటే, ఇది కాంగ్రెస్ అయినా అయి ఉండొచ్చు, ఇంకా వేరే పార్టీ అయినా అయి ఉండొచ్చు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పేపర్లు వస్తాయి కదా, దాన్ని భద్రతగా తీసుకువచ్చేటానికి ధర్మేంద్ర ప్రధాన్ కాపలా ఉంటాడా? లేకపోతే రాహుల్ గాంధీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ కాపలా ఉంటాడా? లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఉండలేరు కదా. ఇది ఒక సిస్టమ్ గా ఆర్గనైజ్డ్ గా నడుస్తుంది. నడిచినప్పుడు ఆ వ్యక్తులు జాగ్రత్తగా ఉంచాలి. కానీ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోగలరు, తప్పు చేసిన వ్యక్తుల పట్ల చర్యలు ఎలా ఉండాలి, తర్వాత అట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అట్లాంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. అది తీసుకుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పేపర్ లీకేజ్ అనేది పల్లి బఠానీలాగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా, కేటీఆర్ గారు వచ్చి సిజేపీకి ధర్నాకి మద్దతు ఇచ్చారు. 2 అంశాలు నేను అడుగుతా, కేటీఆర్ గారిని 2 అంశాలు అడుగుతా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పేపర్ లీకేజ్? టీఎస్పీఎస్సీ పెద్ద పేపర్ లీకేజ్ ఆలయంలోనే కదా. మీరు రాజీనామా చెయ్యకపోక అసలు అధికారుల మీద టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశారా? పోనీ ఇంకోటి కూడా అడుగుతున్నా, మీరు వచ్చి ధర్నా చేశారు చూసారా, ఆ ధర్నా చౌక్ ఎత్తేసింది ఎవరు? మీరే కదా. అదే ధర్నా చౌక్ లో కూర్చొని ఇవన్నీ చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే, జంజీ కూడా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ప్రశ్న బాధ్యతాయుతంగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. సమాజంలో అవినీతి జరుగుతున్నప్పుడు వ్యవస్థలు ఏదైతే సమస్యలకు పరిష్కారం చూపించినప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలు ఈ వ్యవస్థ ఏదైతే మోసకట్టు ధోరణికి పోతుందో దాన్ని ప్రతిఘటించడం నేను తప్పనట్లా. ఏదైతే దశాబ్ద కాల ప్రయాణానికి ఒక ఉద్యమాలు మారుతూ ఉంటాయి, వాటి స్వరూపాలు మార్చుకుంటాయి. ఇప్పుడు రెవల్యూషన్ మారింది, జంజీ ఉద్యమానికి వచ్చింది, నేను స్వాగతిస్తున్నా. కానీ దేశ సమగ్రతని, దేశ రాజకీయ వ్యవస్థని ఏదైతే బాధ్యతాయుతంగా ఉన్నంత కాలం అది దేశానికి కానీ వ్యవస్థలకు కానీ నష్టం జరగదు. కానీ బాధ్యత దాటి ఒక స్కేల్ దాటి దాడుల వ్యవస్థలో నేపాల్ లా చేస్తాం, బంగ్లాదేశ్ లా చేస్తాం, అవి ఏం గొప్ప ఉద్యమాలు కాదు. జరిగింది అక్కడ ఏంటంటే అక్కడ ఆక్రోషంతో జరిగింది. కానీ మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా ఉన్నాం. ఒక్కొక్కటి ప్రత్యేక దేశం కావాలన్న పరిస్థితి వస్తే మత విద్వేషాలు, కుల విద్వేషాలు ఒక చిన్న అగ్గిరవ్వ చాలు మొత్తాన్ని తగలబెట్టడానికి. అవన్నీ జరుగుతాయి. కాబట్టి నేను ఒకటే పిలుపునిస్తున్నా, మీరు ఏ వైపైనా ఉండండి, జనసేన వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా, లేకపోతే ఇంకే వైపు ఉంటారా, మీరు న్యూట్రల్ వేదికగా ఉంటారా, నా క్వశ్చన్ అది కాదు. మీరు ఏ వేదికనైనా ఉండండి, ఎవరినైనా డిఫెండ్ చేసుకోండి. కానీ భారతదేశానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కానీ, కొన్ని కులాలకి మరియు మతాలకి వచ్చిన అంశాలు వచ్చినప్పుడు మాత్రం దయచేసి రెచ్చగొట్టదు. దాన్ని బాధ్యతాయుతంగా డీల్ చేయండి, బాధ్యతాయుతంగా ముందుకు తీసుకోండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు జంజీతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వచ్చేసి వీళ్ళు చూసుకుంటే ఎవరో కేటీఆర్ గారు జంజీతో మాట్లాడుతున్నారు. మా కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో జంజీ గురించి మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాల్లో జంజీ పాత్ర అనేది ముఖ్యమనేది రాజకీయ పార్టీలకు అర్థమైపోయింది, యువత పాత్ర ముఖ్యమనేది అర్థమైపోయింది. ఇప్పుడున్న ప్రధానంగా ఒక అంశం చెప్తున్నాను. ఇప్పుడున్న జంజీ జనరేషన్కి ఏంటంటే, ఇదివరకు ఉన్న జనరేషన్కి ఏంటంటే కొద్దిగా కులాల కట్టుబాట్లు, మతాల కట్టుబాట్లు, కొద్దిగా జీవితాల గురించి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా వీకర్ సెక్షన్ నుంచి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఏంటంటే చట్టాలు తెలుసు, అరచేతిలో ప్రపంచం ఉంది,
కొద్దిగా కులాల ప్రస్తావన ఎదవరకు ఉన్న దానికంటే కొద్దిగా ఇప్పుడు తక్కువ. ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేట్ అయి ఉన్న వ్యవస్థ సిస్టమ్ కొద్దిగా చదువుకున్న ఎక్కువగా నాలెడ్జ్ఫుల్ గా ఉన్న పరిస్థితి కాబట్టి కొద్దిగా సంఘటితం అవటానికి కానీ ఏదైనా మూవ్మెంట్ నడిపించడానికి అది బాగుంది. దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకున్నాం, నెగిటివ్ ఎనర్జీగా బాగుంది అనేది దయచేసి నా అభిప్రాయం. ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సి లేదు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన 19,000 నోటిఫికేషన్ లేదు. కేవలం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందుకు అవి ఫస్ట్ 5,000 అన్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 7,000 చేశారు. కానీ వాళ్ళు ఇంకా పోరాటాలు ఆపట్లేదు. ఏంటి అంటే మీ పార్టీ ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? వాళ్ళ తరపున ఏమన్నా మీరు పోరాటం చేస్తారా? ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళకు మద్దతుగా మేము లెటర్ కూడా రిలీజ్ చేసినాం. వాళ్ళ పక్షాన వచ్చి మిమ్మల్ని కలిసారా? మీ అధినాయకుడిని పవన్ కళ్యాణ్ కలిసారా? తెలంగాణ నాయకత్వం మేము ఉన్నాం, మేము పోరాటం చేస్తాం. ప్రతిదీ కళ్యాణ్ గారి దాకా అవసరం లేదు. కళ్యాణ్ గారు వస్తేనే కదా దానికి ఒక నేనేమంటున్నంటే మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము గ్రౌండ్ లో తిరుగుతాం. మా రాష్ట్ర నాయకత్వం స్పందించింది. మా శంకర్ గౌడ్ గారు లెటర్ రిలీజ్ చేశారు. నిరుద్యోగ నాయకులందరూ మమ్మల్ని కలిశారని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పినాం. తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం, విజ్ఞప్తి చేసినాం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాటం చేసింది ఇదే యువత. 1,200 మంది బలిదానం చేసుకుంది కూడా ఇదే యువత. తెలంగాణ ఏదైతే యువత ఉందో ఆ యువతను నిర్వీర్యం చేద్దామని దయచేసి చూడొద్దు. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదనే అంశం కాదు నేను చెప్పేది. ఇక్కడ ఒక పెద్ద పాయింట్ ఇస్తున్నా. కె చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ యువతను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. తెలంగాణకి ఏదైతే మూల స్వభావం ప్రశ్న ఉందో, ఏదైతే బలం ఉందో, ఏదైతే మూల పురుషులని మనం అనుకుంటున్నామో ఆ బలాన్ని వీక్ చేయాలని చూస్తున్నారు, నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఎందుకు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు? నిర్వీర్యం చెయ్యకపోతే ఆటోమేటిక్ గా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, వాళ్ళ అధికారానికి ప్రమాదం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఇదే జీవో నెంబర్ 46 గురించి పోరాటం చేసింది ఎవరెవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు. తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు టిపిసిసి అధ్యక్షుడిగా ఆయన కూడా పోరాటం చేసిండు. కానీ అదే జీవో నెంబర్ 46 గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారంలోకి వచ్చాక మాట్లాడలేదు ఆయన? ఇదే జీవో నెంబర్ 46 గురించి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తి జీవో నెంబర్ 29 తీసుకొచ్చిండు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ అనే విధానాన్ని తీసేసిండు. అందులో షార్ట్ ఫాల్ విధానం తీసుకొచ్చిండు. బడుగు బలహీన వర్గాలకి ఆ జీవో వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇంత ఇబ్బంది జరుగుతున్నా ఇదే అద్దంకి దయాకర్ మాట్లాడు, ఇదే బలమూరి వెంకట మాట్లాడు, ఇదే పొన్నం ప్రభాకర్ మాట్లాడు, ఇదే వ్యక్తులు మాట్లాడరు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. కాకపోతే పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరాలంట, 11 రోజులు ఉపవాసాలు అన్నారంట, తెలంగాణ రాజకీయాల్లో రాకూడదంట. దీని మీద అయితే ప్రెస్ మీట్ పెడతారు, గంటల చర్చలు చేస్తారు. ఎందుకు నిరుద్యోగులతో చర్చలు చేయట్లా? 7,500 పోస్టులు వేశారు. రాచకొండ కమిషనరేట్కి భువనగిరితో సంబంధించింది, మెదక్, సూర్యాపేట రకరకాల దగ్గర కొన్ని చోట్ల పోస్టులు లేవు. వాడు ఏం చేయాలి? భువనగిరి నుంచి వచ్చిన వాడు ఉండవు. దాదాపు 40 లక్షలు యూటీఆర్లు చేసి 30 నుంచి 40 లక్షలు యూటీఆర్ చేశారంటే సరే, ఇంచుమించుగా ఉమ్మడి జిల్లాలకి ఒక ఊరి జిల్లాకి 2 లక్షలు యావరేజ్ జరుగుతుంది కదా. నేను అనేది అదే, ఆ 2 లక్షలు ఒక 50,000 లక్ష నుంచి ఆ జిల్లా నుంచి వచ్చారనుకో, ఆ భువనగిరి నుంచి వచ్చారనుకో ప్రాతినిధ్యం వహించుకుంటూ, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ జీవితాలు ఏంటి? ఒక 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ల నుంచి నీ అధికారం తీసుకొచ్చి నేను అధికారంలో కూర్చోబెట్టినా ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ అడిగితే ఏమన్నా తెలుసా? నన్ను ఉద్యోగాలు వేయమని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగట్లేదు అంటారు. ధర్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు వేయొద్దని అంటారు. ఎండ్రిని దాయి చచ్చిపోని అంటారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పద్ధతి కాదు. నేను ఇంకొక అంశాలు కూడా చెప్తుంది ఏంటంటే, తన అధికారంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు 56 సంవత్సరాల నుంచి వయో పరిమితిని పెంచారు ఉద్యోగులు. అప్పుడు ఏమండవు? విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి ఎందుకే గవర్నమెంట్ ఉద్యోగస్తుల వయసు పెంచడం అని చెప్పేశాడు. నువ్వు వచ్చాక ఏం చేసినావు? నువ్వేమన్నా శ్రీరాముడు పరిపాలన చేసినవా? 61 సంవత్సరాలు 63 సంవత్సరాలు చేసావు. ఇప్పుడు మరి అదే నీ ఉద్యోగులు బందపెట్టినావు కదా, నువ్వే విరిగిపోయి పెళ్లిళ్ళు కాక గడ్డాల మీసాలు పెంచుకుని తిరిగితే వీళ్ళని పట్టించుకున్నావు. వయసు అయిపోయిన ఇంకా నువ్వు వయో పరిమితి పెంచి జీతాలు ఇస్తుంటే ఇంకేం చేస్తావు? పరిస్థితి సరూర్ నగర్ లో డిక్లరేషన్ ఇచ్చిండు. ఏం చెప్పిండు? ఎస్ఐపిసికి ఏజ్ రిలాక్సేషన్. తెలంగాణ రాష్ట్రంలో 38 సంవత్సరాలకి ఏజ్ పెంచాలి ఎస్ఐఎల్ది, 36 సంవత్సరాలకి కానిస్టేబుల్ ఏజ్ పెంచాలి. ఏజ్ రిలాక్సేషన్ జీవో ఏది ఎక్స్పైర్ అయిపోయి తెలంగాణలో 2 సంవత్సరాలు అవస్తుంది, 1.5 సంవత్సరాల పైన అవస్తుంది. నువ్వు ఇచ్చిన జీవో నాకు తెలిసి 6 నెలలు 7 నెలలు
ఇంచుమించుగా సంవత్సరం పైన అయిపోతుంది. తర్వాత డీజీపీ దగ్గర పోయి వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ నుంచి ఇక్కడ నుంచి గవర్నమెంట్ కి ప్రతిపాదన పెంచిన ఏజ్ రిలాక్సేషన్ జీవో మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి డీజీపీ నుంచి ఆఫీస్ నుంచి చెప్తాడు సమాధానం. మరి నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? ఏజ్ పెంచడానికి ఏమైంది? వయో పరిమితి పెంచినప్పుడు ఏజ్ పెరగాలా లేదా? బేసిక్ చిన్న లాజిక్ పెంచాలా లేదా? గతంలో ఉన్న డీజీపీ 19,000 పోస్టులు అంటాడు, మొన్న వచ్చిన డీజీపీ 14,000 పోస్టులు అంటాడు. ఈ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని దాచుకొని ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా. ఎంతమందిని తెలంగాణ యువతను చంపుదామని 25 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిండు. అంటే తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చింది. మీరు ఏమన్నా అన్ఎంప్లాయ్మెంట్ లో తెలంగాణ ఫస్ట్ స్థానంలో ఉంది. దాన్ని తగ్గించాల్సిన బాధ్యత అనేది లేదా? మూసి సుందరీకరణ అంటో, మెస్సీ అంటో, లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అంటో, ప్రజా పాలన అంటో, ఇవన్నీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ అంటో, కోరు క్యూరు అర్బన్ అంటో, కొత్త కొత్త పదాలు తీసుకురండి, విధానాలు తీసుకురండి. కానీ తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి, ప్రజల ఆకాంక్షలు నెరవేరిన పరిస్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ ఏం మూల సరిపోతాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇక్కడే టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చిన్న కాన్వర్జేషన్ చెబుతా, ఫన్నీ కాన్వర్జేషన్. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. మేము బడి మీద పోతున్నాం, ఇచ్చి కూడా 6 నెలలు జీవో అయిపోతుంది. అంత ముందు కూడా ప్రకటించిండు, దాదాపు సంవత్సరం అవుతుంది. కాంగ్రెస్ మిత్రుడు ఉండడు, నాతో కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు ఒక ఆయన, పెద్ద నాయకుడు, ఆయన పేరొద్దులే కానీ. పోతుంటే ఎల్లమ్మ తల్లి గుడి ఉంటది, రేకులు కొత్త వేసారు. ఏంటన్నారు రేవంత్ ఇది రేకులు వేసినట్టున్నారు కొత్తగా అంటే, అవును తమ్ముడు 1000 కోట్లు ప్రకటించడంగా 1000 కోట్లు ప్రకటించడంగా 10 కోట్లకు ఓ రేకు లెక్క ఎల్లమ్మ తల్లికి రేకులు వేసిన, అదే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల. అంటే అర్థం చేసుకోండి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ నుంచి పోలీస్ స్టేషన్ దాపోదాం, కనీసం 1000 కోట్లకు ఒక గుంత కూడా దవరా, ఒక గుంత కూడా దవరా 1000 కోట్లు. ఎందుకు అసలు ఎందుకు శాంక్షన్ చేశారు 1000 కోట్లు? శాంక్షన్ చేయటం ఎందుకు, బడ్జెట్ లో పెట్టడం ఎందుకు? ఒక అసలు దేనికోసం చేశారు? అభివృద్ధి అవసరాల కోసం, ఉస్మానియా హాస్టల్ కట్టడం కోసమనో, లేకపోతే డిజిటల్ లైబ్రరీ ఉంటాయి. నేనేమంటున్నానంటే, సరే ఇప్పుడు వీటన్నిటికీ డబ్బులు కావాలేమో, నువ్వు డబ్బులు శాంక్షన్ బడ్జెట్ చూసుకుంటావు, మినిమం సర్వే జరగదా, ల్యాండ్ సర్వే జరగదా? అంటే పేరుకే ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ నాయకుడే చెప్పిందంటే 1000 కోట్లు పెట్టి ఎలా తల్లికి 10 రేకులు 10 కోట్లు అంటే ఆ పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పరిపాలన. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే స్పష్టం చేస్తున్నా, మీరు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుండా ఇదేదైతే తెలంగాణ యువతని నిర్వీర్యం చేసి రైజింగ్ 47 అంటాడు, తెలంగాణ యువత అంతా నిర్వీర్యం అయిపోయిన తర్వాత 47 ఏం చేసుకుంటారు? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పరిపాలన చేయడానికి బాగుంటది. నేనేమంటున్నంటే తెలంగాణ యువత మీకోసం పోరాటం చేసిన విద్యార్థుల పట్ల దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఆయన బాధ్యతగా వ్యవహరిస్తారా నాకు అర్థం కాదు. అదే ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే, కోరి ఎక్కించుకున్నాడు మమ్మల్ని అంటాడు. తన్నప్పుడు తెలంగాణ నేలకు స్వభావం ఉంటది, భరిస్తుంది, కొంతకాలం భరించింది, తర్వాత బొంద పెట్టింది నేల. కేసీఆర్ గారిని 10 ఏళ్ళు భరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా. ఇక్కడ చిన్న అంశం కూడా మాట్లాడాలనుకుంటున్నాం. తెలంగాణ యువత గురించి వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నాం కదా, ఫీజు రియంబర్స్మెంట్ అంశం ఎందుకు చేయట్లా? జియో నెంబర్ 9 తీసుకొచ్చి ఏం చేసిండో తెలుసా? దాంట్లో జియో నెంబర్ 9లో RR యాక్ట్ అని ఒకటి పెట్టిండు. ఇప్పుడు వరకు ఏం జరిగేదంటే, ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కాలర్షిప్ గవర్నమెంట్ యాజమాన్యాలకే ప్రైవేట్ యాజమాన్యాల ఖాతాలో డైరెక్ట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా విద్యార్థుల ఖాతాలో వేస్తున్నట్టు. విద్యార్థుల ఖాతాలో 15 రోజుల్లో అంటే కనుక గవర్నమెంట్ గట్టకపోతే, ఏదైతే కాలేజ్ యాజమాన్యాలకు గట్టకపోతే పిల్లవాడి మీద క్రిమినల్ కేసు పెడతారట. అసలు ఆల్రెడీ కాలేజీలు దాంట్లో అకౌంట్లు వేసేదానికి నువ్వు పిల్లవాడి ఖాతాలో వేసేందుకు సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు ఇందులో వేసిన డబ్బులే, అందులో వేసిన డబ్బులే కదా. డైరెక్ట్ కాలేజీ యాజమాన్యాలకు వేస్తేనే సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు పిల్లవాడి ఖాతాలో వేస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అన్న, ఇటీవల దాదాపు 100 నుంచి 200 మంది నాతో మాట్లాడారు. బీటెక్ వాళ్ళు అయితే ఏంటి, రకరకాల వాళ్ళు అయితే ఏంటి, వాళ్ళకి ఏదైతే ₹1,00,000 కోర్సు ఉందనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఎంతో స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ వస్తే ఇదివరకు ఏం చేసేది, యాజమాన్యం డైరెక్ట్ జాయిన్ చేసుకునేది. ఇప్పుడు అట్ట కాదు, విద్యార్థుల ఖాతాలో స్కాలర్షిప్ అనేసరికి మీరు డైరెక్ట్ స్కాలర్షిప్ కడితే, ఇప్పుడు ఏదైతే ఫీజు ఉందో అది ముందే కడితే అంటుంది. అంటే బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేద్దామని రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేశారు.
అదే కదా జరిగేది. అంతకు మించి ఏమన్నా నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా. అనేక స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 8,000 నుంచి 11,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు. బాధ్యతాయుతంగా ఉన్న నాయకుడు ఏం చేస్తాడు? సరే నువ్వు విడతల వారీగా గవర్నమెంట్ కట్టుకో, దానికి కట్టుకున్న తర్వాత ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలకి నేను ఒక జీవో ఇస్తున్నా, అల్టిమేటం జారీ చేస్తున్నా. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సర్టిఫికేట్లు ఆపొద్దు, ఆపితే బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పొచ్చా లేదా? నీకు ఆ బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం ఎందుకు హామీ ఎట్లా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న నిజాం కాలేజ్, సైఫాబాద్, సిటీ కాలేజ్, అనేక ప్రైవేట్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ద ప్రెస్టీజియస్ ఆర్ట్స్ కాలేజ్ కూడా 20,000 30,000 కడితేనే కోర్స్ ఫీజు ఇస్తున్నారు. జాయిన్ అవటానికి నువ్వు ముందు 20,000 30,000 కట్టాలి. సర్టిఫికేట్లు ఇవ్వాలంటే 2 లక్షలు 3 లక్షలు కట్టాలి. యాడ్ నుంచి తీసుకొస్తారు? HCUకి తర్వాత రకరకాల వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చి తెలంగాణ పోలేకపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు? క్రిమినల్ వేస్ట్ అంటాడు విద్యార్థుల్ని. నేనేమంటున్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి పొలిటికల్ స్క్రాప్ అంటున్నా. ఈజ్ పొలిటికల్ స్క్రాప్. అట్లా మాట్లాడొచ్చా? బాధ్యతయుతమైన తెలంగాణ బిడ్డల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, తెలంగాణ ప్రజల పట్ల నేను అందరం ఎక్కించిన విద్యార్థుల పట్ల అట్లా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి గారు ఏం సంకేతాలు ఇస్తున్నారు? వేరే రాష్ట్రాలకే, వేరే దేశంలో ఉన్న కంపెనీలకి ఏం సంకేతం ఇస్తున్నారు అంటే తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులకి స్కిల్ లేదని ఇస్తున్నారా? నేను ఒకటి అడుగుతున్నా, సరే నిజంగా స్కిల్ లేదు, కొంచెం లోపాలు కనిపించింది, ముఖ్యమంత్రి ఎవరు? నువ్వు కాదా? నీకు సరిదిద్దాల్సిన బాధ్యత నీ మీద లేదా? విద్యాశాఖ మంత్రి నువ్వు కాదా? నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక నువ్వు అధికారంలోకి వచ్చాక 100 నుంచి 200 మంది విద్యార్థులు చచ్చిపోతే దిక్కు లేదు దాని మీద కమిషన్. నువ్వు మళ్ళీ వచ్చి నేను బాధ్యతాయుతంగా ప్రేమతో మాట్లాడుతున్నా, బీటెక్ వాళ్ళకి సివిల్ ఇంజనీర్ ని పిలిస్తే 15,000 చేస్తానంటుండో, స్కిల్ లేకుండా పోతున్నారు. ఇంజనీర్లుగా చదివే వ్యక్తులను కూడా కనీసం ఫామ్ ఫిల్అప్ చేయలేని వాళ్ళు కూడా ఇంజనీర్ చదువుతున్నారనే మాట మాట్లాడారు. నేనేమంటున్నాంటే ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటున్నా? విద్యా ప్రమాణాలు పెంచాలి కదా, ఆ బాధ్యత తీసుకోవాలి కదా. విద్యలో అమూలమైన మార్పులు నువ్వే కదా బాధ్యతాయుతమైన నాయకుడు రైతు. అంటే నువ్వు బయటకు వచ్చి నువ్వు ఫిల్అప్ చేసుకోలేదు అన్నావు, వాళ్ళు ఏమన్నారు? నీ అఫిడవిట్ నువ్వు నింపా అన్నారు. సరిపోయిందా? అదే ఆ ప్రశ్న. బాధ్యత గల నాయకుడిగా నువ్వు కొన్ని మార్పులు తీసుకురావు. ఇక్కడ ఒక అంశం చెప్తున్నా, నిరుద్యోగుల కోసం ఏం తీసుకొచ్చిండు? రాజీవ్ అవకాశం తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఏం చెప్పిండు? వెట్టి చాకరీ విధానం, బర్రెలు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, ఇచ్చారు అని. మరి నువ్వు ఎంత విద్యార్థుల పట్ల ప్రేమ ఉన్నోడివి, స్కిల్ లేరని చెప్తున్నాడు. రాజీవ్ అవకాశంలో ఏం పెట్టిను? మంగళ షాపులు, కటింగ్ షాపులు, దోబీ ఘాట్లు, తర్వాత ఐరన్ షాపులు, ఇవి నువ్వు పెట్టాల్సింది. జావా పైథాన్ లాంటి కోర్సులు పెట్టు, స్టార్ట్అప్ కంపెనీలకి ఇది పెట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి పెట్టు, అట్లాంటి వాటికి అవకాశాలు కలిపి స్కాలర్షిప్ ఏంది పెంచు. దాదాపు 20, 30, 40, 50 కాలేజీలకి కోర్సు ఫీజులు పెంచును. మరి కోర్సు ఫీజులు పెంచిన నీకు స్కాలర్షిప్ పెంచాలని నీకు తెలియదా? ఎందుకు వాటి మీద చర్చలు చేయట్లా? ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లా? అంటే అదే వెట్టి చాకరీ విధానానికి నాంది పలికి నేను వచ్చి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా అంటే ప్రజల ఆకాంక్షల్ని, విద్యార్థుల ఆకాంక్షలకి నెరవేర్చడానికి సరిపోవని తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక అల్టిమేటం ఇస్తున్నాం. మీరు చేశారా నెక్స్ట్ అధికారంలో ఉంటారు, లేదనుకో ఇదే నెలలో బొంద పెడతాం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఖచ్చితంగా తప్పకుండా. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.